నమస్తే. పోలవరం ప్రాజెక్ట్ గత 10 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో మనం వింటూనే ఉన్నాం. ఇంకో 30 సంవత్సరాలు కూడా వింటూనే ఉంటాం. మేము సినిమాల్లో చూసాం పోలవరం ప్రాజెక్టుని, పుస్తకాల్లో చదువుకున్నాం, ప్రస్తుతం చూస్తున్నాం. గత 2 ప్రభుత్వాలు మారిన ఆంధ్రప్రదేశ్లో పోలవరం మాత్రం పూర్తి చేయలేకపోయారు. కనీసం ఎప్పుడు పూర్తి చేయగలమో చెప్పలేకపోతున్నారు పోలవరం ప్రాజెక్టుని. 2025కా 26కా ఇంకో 30 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు 5 నెలల ఎప్పుడు పూర్తి చేయగలం, పలానా రోజు పూర్తి చేయగలమని ప్రస్తుతం ప్రభుత్వం చెప్పలేకపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వాలపై నిందలు, గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం పైన నిందలు వేస్తున్నారు తప్ప పలానా రోజుకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తాం, దీనివల్ల 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాం, దీనివల్ల కృష్ణానదికి నీళ్ళు ఇస్తాం, దాదాపు 7 లక్షల హెక్టార్లకు సాగునీరు అందిస్తాం, 600 గ్రామాలకు తాగునీరు అందిస్తాం అని ఖచ్చితంగా చెప్పలేకుండా ఎందుకు ఈ పరిస్థితి మనకి? ఇది వాస్తవానికి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్న యొక్క వ్యక్తిగత అభిప్రాయం. వాస్తవానికి సెంట్రల్ ప్రాజెక్ట్ అయితే 2014 నుంచి నాకు తెలిసి 2024కి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసేవాళ్ళు. భారత ప్రభుత్వం అయితే చేసేది. రాష్ట్ర ప్రభుత్వంలో కక్షలు కార్పణ్యాల వల్ల ఆగిపోయిందేమో, కానీ ఒకవేళ భారత ప్రభుత్వం అయితే మటుకు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ని ఈ పాటికి పూర్తి చేసేదని నేను భావిస్తున్నాను. అయితే మా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇది ఏ సంవత్సరానికి పూర్తి చేయగలమని చెప్పలేకపోతున్నారు. ఇప్పటికైనా సరే భారత ప్రభుత్వాన్ని నిధుల కోసమే కాకుండా దీన్ని పూర్తి చేయడానికి కావాల్సిన పరిష్కారాలు, ఇప్పుడు ఉత్పన్నమవుతున్న సమస్యలపై అధ్యయనం చేయడానికి భారత ప్రభుత్వం నుంచి ఒక కమిటీనో లేకపోతే ఏదైనా ఒక నిపుణులను నియమించి ఈ ప్రాజెక్టును రానున్న 5 సంవత్సరాలైనా కనీసం పూర్తి చేయగలిగితే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనివల్ల కరెంటు కోత ఉండదు ఆంధ్రప్రదేశ్లో. రైతులు ముఖ్యంగా ఎన్నో గ్రామాలకు తాగునీరు, ఎన్నో లక్షల హెక్టార్లకు సాగునీరు అందుతుందని వింటున్నాం. అది కలగానే మిగిలిపోతుందా లేదా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారా లేదా అనేది చూడాలి. థ్యాంక్ యూ.